వాటికైనా ఉండొచ్చు పోవచ్చు, కానీ రక్షణ ఎల్లప్పుడూ కూడా విలువైనది, జీవితాన్ని విలువగా మార్చేది, మన స్థితిగతులను అనేకుల ముందు నిలబెట్టి నడిపించడానికి సంబంధించేది రక్షణ. మరి అలాంటి రక్షణకి రోజు ఈ కూడికలు ఏర్పడినటువంటి సేవకులు కానీ, లేదా సంఘస్థులు ప్రేరణ కానీ, లేదా సంఘ పెద్దల యొక్క ఆలోచన కావచ్చు. ఏది ఏమైనప్పటికీ ఈరోజు ఇలా ప్రార్థన జరుగుతుందంటే మంచిది. వాస్తవానికి నేను ఈరోజు అంకపాడు గ్రామంలో క్రిస్మస్ ప్రార్థన ఆల్రెడీ డేట్ ఇచ్చేసిన వాళ్ళకి. ఈరోజు ఏ రోజు కూడా కాయలేదు నెల. నాకు నవంబర్ నెలలో పుక్ష అయిపోతుంది. నాకు నెలలు దేవుడు నాకు ఇచ్చిన 7 సంఘాల్లోనూ కూడా క్రిస్మస్ ప్రార్థన జరుగుతాయి. అలాంటిది మన దినాన్ని అయ్యగారికి ఫోన్ చేసి, అయ్యా మా సంఘ పెద్దలు, మా యూత్ మినిస్ట్రీ సంఘస్థులందరూ కూడా ఏర్పాటు చేసి 4వ రోజు మరి మిమ్మల్ని మెసేజ్ ఇవ్వడానికి పిలుస్తుందని చెప్పినప్పుడు నాకు చాలా పరిచయం ఉంది మీ అందరితో. ఉన్నాయి కదా, నేను తిరిగేటువంటి వారు ఉన్నారు ఇక్కడ, ఉన్నారు ఎవరంగా నేను తిరిగేటువంటి వారు అందరికీ తెలిసి నేను. కాబట్టి అది నా చేతిలో ఉంది అక్కడ. ఎందుకంటే ఈరోజు జరగవలసింది 14వ తారీఖు పెట్టి, అంటే 10 రోజుల ముందుకు జరిపి ఈరోజు ఇక్కడ రావాల్సి వచ్చింది. దేవుడికి మహిమ కలుగును గాక. మంచిది. రక్షణ బైబిల్ గ్రంథంలో 33,102 వచనాలు ఉంటాయి. 1189 అధ్యాయాలు ఉంటాయి. ఇవన్నిటిని కూడా సరి చేసుకుంటే మనం ఏ వచనానికి వెళ్ళినా మానవుల చరిత్ర గురించి కొన్ని లక్షణాలు, కొన్ని ఉద్దేశాలు ఇలా కనబడుతూ ఉంటాయి. అందులో కొన్ని ఉద్దేశాలు ఈరోజు మనం గమనిస్తే కనుక, యేసుక్రీస్తు లోకానికి రాకముందు అనేక మంది ప్రవక్తలు ప్రవచించారు, జరుగుతున్నారని చెప్పారు, జరగబోతుందని చెప్పారు. కానీ ఆయన అతి కొద్ది రోజుల్లో వస్తున్నాడు అనేటప్పుడు ఒక యాజకుడు ప్రకటించినటువంటి ప్రకటన మనం గమనిస్తే కనుక, ఆ వాక్యాన్ని మనం చూసినప్పుడు ఆ వాక్యం ఎంతో చక్కగా కనపడుతుంది మనకి. ఏమనంటే, జకరియా అనేటువంటి యాజకుడు పరిశుద్ధాత్మ పూర్వుడై దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనకు తెలియజేస్తూ ఉంటాడు. ఏమనంటే, లూకా రాసిన శుభవార్త 1వ అధ్యాయము 68వ వాక్యాన్ని మనం చూసినప్పుడు, కొత్త నిబంధన గ్రంథము 50వ వచనము పేజీ 50వ పేజీ 1వ అధ్యాయము 68వ వచనంలో దేవుని వాక్యం ఈ రీతిగా మనకు తెలియజేస్తూ ఉంది. ప్రభువైన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడును గాక. ఆమేన్. దేవుడి యొక్క నామాన్ని బట్టి చూస్తే కనుక, ఈరోజు ప్రపంచంలో చాలా మంది ఎవరిష్టానుసారంగా వాళ్ళు జీవిస్తూ, ఎవరికి నచ్చిన మార్గాలు వాళ్ళు వెళుతూ, వారికి ఉన్నటువంటి ఉద్దేశపూర్వకమైనటువంటి నడవడికని మార్చుకుంటూ వెళ్తున్నారు, వస్తున్నారు. కాలాన్ని గుర్తించకుండా కుమిలిపోయే వారు ఉన్నారు, సంతోషం ఉన్నవారు ఉన్నారు. ఎవరు అన్నప్పటికీ ఇక్కడ రాబడే వాక్యం ఏంటంటే, ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడుతున్నాడు అని రాయబడింది. ఆమేన్. ఎందుకు స్తుతించబడుతున్నాడు? దేవుడు స్తుతించబడిన కారణం ఏంటి? ఈరోజు నమ్మినా నమ్మకపోయినా, వచ్చినా రాకపోయినా, మనం ఉన్నా లేకపోయినా వాక్యము చెప్పేది ఏంటంటే, దేవుడు స్తుతించబడును గాక. ఎందుకు స్తుతించబడంటే, ఆయన కార్యం అనేది తన రూపంలో ఉన్న ప్రజల పైన విస్తరించబడుతుందని, ఆ విస్తరణలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా విజయానికి నడిపిస్తుందని దేవుడి యొక్క వాక్యము అక్కడ యాజకుడైన జకరియా చెబుతున్నాడు. మీరు గమనిస్తే కనుక, పాత నిబంధనలు చూస్తే కనుక, మీరు చదువుకోండి. 22:3 ఇశ్రాయేలు చేయి స్తోత్రముల మీద ఆసీనుడైన వాడు అని వాక్యం చెప్తుంది. దేవుడు ఎక్కడున్నాడంటే కనుక
ఈరోజు ప్రార్థన వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో, ఎవరైతే ప్రార్థన చేస్తూ ఉంటారో వారిలో ఉన్న ప్రార్థన విశ్వాసాన్ని పరీక్షించి వారి మీద ఉన్నటువంటి విజయానికి కారణాలు గుర్తించి ముందుకి కొనసాగించడానికి దేవుడు ప్రార్థన మీద కూర్చున్నాడట. ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? ఈరోజు మనం గమనిస్తే కనుక ప్రార్థన కంటే వస్తాం కానీ ప్రార్థించే సమయం మనకు ఉండవు. ఎందుకంటే బిజీ షెడ్యూల్ మనంతా కూడా. తెల్లవారు లేస్తే బిజీ, తింటున్నామా ఉంటున్నామా, పరుగు పనులు, ప్రయత్నాలు, ప్రయాణాలు, సిద్ధపాటు అన్నీ కూడా మనకి అత్యవసరమే. కానీ ప్రార్థన అనేది మనకు ఉందా? ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడును గాక అని మరొక మాట ఏంటంటే, ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగజేసాను. ఏం చేశాడట? ఇక్కడ ఉన్నటువంటి వారందరూ చెప్పగలరా? ఈ సంవత్సరంలో నన్ను విడిపించిన దేవుణ్ణి ఇప్పటి వరకు నేను మహిమపరిస్థితి ఉన్నాను అని చేయగలరు? ఉందా అలాంటి జీవితం మీ దగ్గర? అలాంటి జీవితాన్ని పిలవబడ్డారా మీరు? పిలవబడి ప్రభుతో సేవ చేస్తున్నారా? దేవుని వాక్యము పిలుపుగా ఆడుకునేది కాదు, నవ్వుకునేది కాదు, జీవితాన్ని స్థిరపరచుకునేది, సాంగత్యాన్ని అధికమ చేసుకునేది, జీవిత కాలం అంతా కూడా మనకున్నటువంటి వారితో కలిసిమెలిసి బంధాలను, భావాలను, ప్రేమలను అర్థము చేసుకుని ముందుకు వెళ్ళగలిగించేది దేవుని ప్రేమ. ఉందా ప్రేమ దగ్గర? ముఖం ముందు నవ్వుతాం, వెనక్కి తిరిగి గొయ్యి తవ్వుతాం. ఇలాంటి ఆలోచన ఉంటే ఇశ్రాయేలు స్తోత్రములు ప్రార్థన పరుల అలాంటి ప్రార్థన దేవుడు ఆశీర్వుడా? ఈరోజు మనకు కనిపించేటువంటి వాళ్ళ వైపు చూస్తున్నప్పుడు కళ్ళు పనిచేస్తున్నాయి, హృదయం పనిచేస్తుంది. కళ్ళు చూస్తున్నా వేటినో, హృదయం చేస్తుంది ఏదో, నడక నడుస్తుంది కాళ్ళు, వెళ్ళేది ఒకవైపు, చూసేది వేరే వైపు, ఆలోచన వేరే వైపు, ప్రవర్తన మరొక వైపు. రక్షణ కూడికలు ఎంత మంచి కూడికలండి. మీ సేవకులు ఎప్పుడన్నా మన మందిరానికి వస్తే నా దగ్గర కూర్చుని ఒక మాట చెప్తుంటారు. ఏమని తెలుసా? ఈరోజు మా పిల్లలందరూ వచ్చేసారండి, హ్యాపీగా మా ప్రార్థన జరిగిపోయింది. ఎప్పుడు కూడా దేవుడి సహవాసం విడిచిపెట్టకండి. ఎందుకో తెలుసా? నేను భోజనం చేసి 7 సంవత్సరాలు అయింది. భోజనము చేసి 7 సంవత్సరాలు అయింది. పైకి పడుతుంది మైకిది. ఇంకా బ్రతికే ఉన్నా. ఎందుకో తెలుసా? రక్షణ. దేవుడు రక్షించినటువంటి విధానం ఏంటో తెలుసా? నా ప్రాణానికి ఏదైనా ఆయాసం వస్తుందేమోనని ఆయాసానికి ముందుగానే ఆశీనుడై ఉండి నా అవసరాలు తీరుస్తూ ఉన్నాడు. ఆమేన్. దేవుని యొక్క నామాన్ని బట్టి ఈరోజు 2012 సంవత్సరము 4వ నెల 10వ తారీఖున నేను సంఘాన్ని స్థాపించాను. ఈ రోజుకి 7 సంఘాలు ఇచ్చాడు దేవుడు. అది నా మీద ఉన్నటువంటి ప్రేమ, లేదంటే దేవుడు వైపు తిరిగిన నా వైఖరియో అది పక్కన పెడితే దేవుడు అందరినీ వాడుకునేవాడని వాక్యం చెబుతుంది. మరి మిమ్మల్ని ఎందుకు వాడుకోడు? మిమ్మల్ని ఎందుకు నడిపించడు? మరి మీ సహవాసం ఎలా ఉంది? మీ మాటలు పరివర్తన ఎలా ఉంది? మీ ప్రవర్తన ఎలా ఉంది? అయ్యగారండి నాకు ప్రార్థన చేయండి, బాగోదండి. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఎవరు గుర్తున్నారు మనకి? ఎవరు గుర్తున్నారు మనకి? బాధ వచ్చినప్పుడు ప్రభువాలను కాపాడవా? బాగా ఉన్నప్పుడు ఎవరు గుర్తొస్తారు మనకి? షల్పుల నెంబర్ గుర్తొస్తాయి. టకటకగా ఏచుకుంటూ ఉంటాం. త్వరగా రింగ్ ఎక్కకపోతే కనుక ఎద్దది ఫీల్ అవుతూ ఉంటాం. అక్కడ వాటి మీద తెలుసా? దేవుని గమనిస్తే ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చాడు. దర్శనం అనగా ఏంటి తెలుసా? 2 రకాల దర్శనం. ఒకటి, నీవు ఏదైతే చెయ్యాలని ముందుకు వెళ్తున్నావో అది చేసేంత వరకు నిన్ను పదిలిపరిచి బలపరిచి ముందుకు ప్రోత్సాహపరిచేది దర్శనం. 2వ రకం ఏంటంటే దేవుడు నీ ద్వారా ఏమి చేయబోతున్నాడో
ఆయన చేసేంత వరకు నీ పట్ల తన కృపను వెల్లడిపరచటం. ఈ రెండు విషయాలు కూడా దర్శనానికి వస్తాయి. అలా దర్శనమిచ్చి ఏం చేసినట వారికి విమోచన కలగజేసాను. ఎవరున్నారమ్మా ఈరోజు వాక్యాన్ని విన్న మీ జీవితంలో? నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత నువ్వు అర్ధరాత్రి వేళ పడుకుని భోజనం చేసో టిఫిన్ చేసో లేదా తినకో పడుకున్న తర్వాత ఒకవేళ మంచం మీద పడుకుని నిద్రపోతున్నప్పుడు హఠాత్తుగా నీ కడుపులో మెల్లనైన నొప్పి మొదలుపెట్టి నీకు బాధ ఎక్కువయ్యి ఏం చేసి తోచక పక్కన ఉన్న వ్యక్తులు లేపితే కనుక అంటాడు కదా, రేపు పొద్దున చూసుకుందాం, మాట్లాడకుండా పడుకో. నీ పక్కన ఉన్న వ్యక్తే, అయ్యా నాకు ఎక్కువైపోతుంది బాధ, డాక్టర్ దగ్గరికి వెళ్దాం, లేదా నాకు సొల్యూషన్ చెప్పు అనేసరికి నేను నిద్రలో ఉన్నాను, నన్ను ఏం చేయొద్దు. ఏం చేయదమ్మా? డిస్టర్బ్ అంటే అర్థం ఏంటి? నన్ను లేపొద్దు, నీ బాధ నువ్వే పడు. ఒకవేళ పొద్దున వరకు దాకా ఏంటంట ఉంటే ఎప్పటిదాకా? పొద్దున వరకు దాకా నువ్వు తట్టుకుని నిలబడగలిగితే అప్పుడు నీ వేసిన తర్వాత నీ పని చేస్తాను. ఈరోజు ఎవ్వరు కూడా నేను పట్టించుకునే వాళ్ళు లేరు. విమోచన కలగజేసాను. ఏ విమోచన తెలుసా? నువ్వు నిద్రపోతూ ఉంటే నీ మంచము దగ్గర కూర్చుని పలకరించడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు పని పాటలు అలసిపోయినప్పుడు అయ్యా నేను లేవలేకపోతే కనుక లేపడానికి నీ పక్కన కూర్చుని ధైర్యపరుస్తూ ఉన్నాడు. అలాంటి దేవుడిచ్చే రక్షణ నిర్లక్ష్యమా? వెటకారమా? చూద్దామలే, చేద్దామలే, వద్దామలే, ఇంకా వయసు ఉంది, పిల్లలకు పెళ్లి చేయాలి, వారికి పుల్లు చేయాలి, అప్పులు తీరాలి, జాబ్ చేయాలి, ఎంజాయ్ చేయాలి, ఇలా అనుకుంటూ 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 నువ్వు రక్షణ నిర్లక్ష్యం చేస్తూ ఉంటే మిగిలేది ఏంటో తెలుసా? మరణం. నేను ఒకరోజు నూజివీడు పక్కనే రమణకపేట అనేది ఉంటుంది, అక్కడ మీకు తెలిసే ఉండొచ్చు, 13 కిలోమీటర్లు. అక్కడికి ప్రార్థనకు వెళ్ళాను. ప్రార్థన అయిపోయిన తర్వాత అక్కడ ఒక యవ్వనస్తుడు వచ్చాడు. వాక్యం అయిన తర్వాత వచ్చి, అయ్యగారు వాక్యమో బాగా చెప్పారండి అని అన్నాడు. సరేనయ్యా, నువ్వు మందిరానికి వెళ్తావంటే ఇంతవరకు వెళ్ళేవాడండి. ఎప్పుడు వెళ్ళేవాడంట? ఇంతవరకు వెళ్ళేవాడు. మరి ఇప్పుడు వెళ్ళడం లేదండి. ఎందుకని? యేసు ప్రభువు నా బాధలేవి కూడా తీర్చలేదండి. ఏం చేయలేదంట? నా బాధలేవి కూడా యేసు ప్రభువు తీర్చలేదండి. మంచిది. మరైతే నువ్వేం చేసావు? మార్చేసానండి. ఏం మార్చేసావయ్యా? ఏం మార్చేసావు అంటే రంగు పౌడర్ రాసుకుని మొంగడితే రంగు మారిపోయినట్టు, ఎర్ర చెట్టు వేసుకుని తీసే తెల్ల చెట్టు అయితే రూప మారిపోయినట్టు ఏం మార్చేసావయ్యా? యేసు ప్రభువుని మార్చేసానండి. రక్షణ అనేది తెలియకపోతే యేసు ప్రభువుని మార్చలే, మనం మారిపోయాం. మీ ఊరు నుంచి మీరు బయటకు వెళ్ళినప్పుడు మీ ఊరు మర్చిపోయారనుకో, ఎక్కడికి వెళ్తారు? అమ్మా ఇది ఎందుకు మర్చిపోతాం? మా ఇల్లు, మా పొలము, మా ఇంట్లో పోలన్నీ పరికరాలు ఉన్నాయి, మొన్న కొత్తగా కొనుక్కున్నటువంటి ఏసీ ఉంది, ఎండకాయకి త్వరగా ఏసీ వేసుకుని మంచిగా పడుకోవాలి, ఇవి మర్చిపోం. కానీ యేసు ప్రభు ఇచ్చినటువంటి మాత్రం మర్చిపోయాడు. ఏమి ఇచ్చాడైనా? యేసు రక్షణ ఇచ్చాడైనా. రక్షణ ఇది వస్త్రము కాదు, వాహనము కాదు, వస్తువు కాదు, దుకాణం మీద దొరికేటటువంటి పరికరం అనేటువంటి పద్ధతులు కూడా కాదు. ప్రభువు పరలోకము తెచ్చినటువంటి రక్షణ అనగా మన జీవితాన్ని మార్చేటటువంటి సురక్షితమైనటువంటి సమయం. అందుకని అక్కడ జకర్యా అన్నమాట తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగజేశాను అని రాయబడింది. ఒక విషయాన్ని గమనిస్తే ఎలా కలుగజేశాడు వాక్యం చెప్తుంది. దానియేలు గ్రంథంలో దానియేలు సింహాల గుడిలో వేయబడ్డాడు. అవునా?
సింహాల బోనలో సాయంత్రం వేయబడ్డాడు. ఆ రాత్రంతా బోన ఉన్నాడు. తెల్లవారి దగ్గరికి రాజు వెళ్ళాడు. రాజు పేరేంటి? దర్యావేషు. దర్యావేషు వెళ్ళిన తర్వాత దానియేలు ఎలాగైతే గుహలో వేయబడ్డాడో దానిని వేసినప్పుడు రాజు చెప్పిన మాట అంటే, రాజా నీవు ఏ తొందరపడద్దు, నేను రేపు ఉదయానికల్లా సురక్షితంగా నీ ముందు నిలబడతాను. ఆమేన్. దేవుడు యొక్క నామాన్ని బట్టి చూస్తే రేపు ఉదయానికల్లా నేను నీ ముందు నిలబడతాను అని చెప్పాడు. ఇంతకీ ఆ గుహలో ఎన్ని సింహాలు ఉన్నాయో తెలుసా? ఎప్పుడైనా చదివారా? ఏమా రక్షణ ఉంది కదా మనకి, రక్షణ తెలియట్లే. దాని గుహలో పడ్డప్పుడు ఆ గుహలో ఎన్ని సింహాలు ఉన్నాయి అని గమనిస్తే కనుక దానియేలుని సింహాల బోలో వేయడానికి ఎంతమంది సిద్ధపడ్డారో అది మనం గమనించాలి. దానియేలుతో పాటు మరికొందరు సహవాసం చేశారు. ఆ సహవాసులు ముగ్గురని, ఆ ముగ్గురితో పాటు సైనికులని మనం చూడగలుగుతూ ఉన్నాం. మీరు చదువుకుంటే 6వ అధ్యాయంలో మాట మనకు కనబడుతుంది. దానియేలుని ఎంతమంది బంధించారో, ఎంతమంది దూషించారో అని చూస్తే కనుక దానియేలు తెల్లవారిన తర్వాత దర్యావేషుతో మాట్లాడాడు. నా దేవుడు నన్ను విడిపించాడో. మరి మీ దేవుడు మిమ్మల్ని విడిపించాడా అంటే దానియేలు దేవుడు బలవంతుడు, మరి మీ దేవుడు బలహీనుడా? మరి ఇక్కడ చాలా మంది చూస్తే కనుక దేవుడు నాకు ఏం చేశాడు అన్నట్టుగానే మీ మొక్కలు కనపడుతుంది. నాకు దేవుడు నాకేం చేశాడంటే దేవుడు ఏం చేశాడో పక్కన పెడతాం, సజీవంగా ఉంచాడు చాలుదా? ఇంకేం చేయాలి మనల్ని? దానియేలు పైకి వచ్చిన తర్వాత దర్యావేషు ఆజ్ఞాపించాడు. దానియేలు ఎవరైతే గుహలో పడేశారో వారిని, వారి భార్యలను, వారి పిల్లలను, వారిని ప్రేరేపించిన వారిని ఏం చేశారంట? గుహలో పడేశారు. రైట్. గుహలో పడేసిన తర్వాత వాళ్ళ గుహ అడిగి రాక మునిపే సింహములు వారిని పొడి చేసేసాయి అని రాయబడింది. అంటే దానియేలు మీద కక్ష కట్టినటువంటి వారు ముగ్గురు. ఆ ముగ్గురికి ముగ్గురు భార్యలు. ఆ ముగ్గురు భార్యలో ముగ్గురు భర్తలు 6. ఈ 6 పిల్లలు ఉన్నారు కదా, ఆ పిల్లలకేంటి? ఆ పిల్లలు వీళ్ళందరినీ కూడా వేసినప్పుడు వాళ్ళు అడుగున పడకుండానే చేర్చబడ్డారంటే లోపల ఎన్ని సింహాలు ఉంటాయి? ఎన్ని ఉంటాయి? ఎంతమంది కూడా గుహలకు రాకుండానే పొడి చేసేసారు, రూపంలో చేశారు. మీరు ఊహించుకోవచ్చు ఇంకా ఎన్ని ఉంటాయి. అన్ని సింహాల మధ్య దానియేలు రాత్రంతా కూడా సురక్షితంగా ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. ఉన్నాడా లేదా? మరి మీరు ఎలాగున్నారు? మీ జీవితాలు ఎలాగున్నాయి? బలవంతుడైన దేవుడితో ఉండి కూడా ఇంకనూ కూడా పక్కన వారితో, అయిన వారితో, ఉన్నవారితో విరోధాలు, తగాదాలు, కక్షలు, అసూయలు, అల్లరులు, ద్వేషాలు అవసరం మనకి. అలాంటి వాటిని పెంచుకుంటే మన ప్రార్థన పైన ప్రభు ఆశీర్వాదం ఉండగలడా? అలాంటి వాటికి మనం వెళ్తే కనుక రక్షణ జీవితాన్ని మనం అనుభవించగలమా? ఈ రాత్రి కాల సమయంలో ప్రభుత్వ ఉన్న సందర్భాన్ని మీరు గుర్తిస్తే కనుక, అందుకనే దర్యావేషు ఒక మాట అంటున్నాడు. చదవండి అన్నమాట. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 27వ వచనం ఉంటుందన్నమాట. ఆయన విడిపించువాడును రక్షించువాడునే ఉండి పరమందును భూమి మీదను సూచక క్రియలను ఆశ్చర్యకార్యములను చేయువాడు. ఎవరు? నీవు రక్షణ కోరుకున్నటువంటి దేవుడు
ఎన్ని కార్యాలు చేస్తున్నాడు. రక్షణ కొరకు ఈ సేవకులు ఎంతో ప్రయత్నించి ప్రార్థన కొరకుగా స్థిరపరచాలి, సంఘం స్థిరపడాలి. సంఘాన్ని కొరకు మనం కాపాడేటువంటి కాపరిగా దేవుడు ఏర్పాటు చేశాడు అని ప్రోత్సాహపరుస్తూ విశ్వాసులుగా, సంఘ పెద్దలుగా పరిచర్య పరాన్ని కూడా పలింప చేస్తూ ప్రార్థన విద్యను ముందు నడిపిస్తూ ఉంటే ఈ ప్రోత్సాహాన్ని ఆ రోజు బట్టి నడిపిస్తున్నామా, లేదా మన జీవితం అంతా కూడా ఈ సహవాసాన్ని అభివృద్ధి పరచబడాలని ప్రార్థించి ముందు సాగుతున్నామా? ఎలా సాగుతున్నాం మనం? వారు చీకట్లో ఉన్నారు, మనమైతే వెలుగులో ఉన్నాం. అందుకనే ఇక్కడ జకర్యా ఏమన్నాడంటే, మన కొరకు రక్షణ శృంగమును అనగా మన శత్రువుల నుండి, మనం ద్వేషించు వారందరి చేతుల నుండి తప్పించి రక్షణ కలిగజేసెను. రక్షణ కలిగింది. ఈరోజు కలిగింది రక్షణ. ఈరోజు కలిగి ఉన్నావా రక్షణ? ఒకవేళ కలిగి లేకపోతే కనుక ఈ రాత్రికాల సమయంలో నీ మనసులో ఉద్దేశం మార్చుకోగలవా? అయ్యా, నేను రక్షించబడాలి, రక్షణ లేకపోతే ఇన్ని ప్రమాదాలు ఉన్నాయా, రక్షణ లేకపోతే నేను ఇంతమంది దూషిస్తారా, రక్షణ లేకపోతే నా మాటలు వద్దువా, రక్షణ లేకపోతే నా ఆలోచన ఫలింపజేసుకునేటువంటి జీవితం కలిగలేనా? మార్చుకోగలవా? రక్షించబడగలవా? నీ కొరకు దేవుడు రక్షణ పట్టుకొస్తే దాన్ని మీ సేవకులు ప్రోత్సాహపరిచి మీకు తెలియజేస్తూ ఉంటే విన్నాము, మంచిది అనుకున్నాము, ప్రార్థన ముందుకు ఇంటికి వెళ్ళిపోయాం. ఇది జీవితం కాదు. రక్షించబడదాం, రక్షణ కలిగి ఉందాం. ఈరోజు మీ మనసులో రక్షణ ఉందయ్యా, నేను రక్షించబడతానయ్యా, నేను రక్షించబడి నా జీవితాన్ని మార్చుకుంటానయ్యా, నా కుటుంబాన్ని అలవాటు ప్రకారంగా కాకుండా ఉద్దేశపూర్వకంగా స్థిరపరచుకుంటానయ్యా, నా ఆప్యాయతను, నా బంధాన్ని, నా ప్రేమను నేను అనుభవిస్తానయ్యా అని చెప్పేసి నీ ఇష్టపూర్వకమైన జీవితాన్ని దేవుడికి అప్పగించగలవా? రక్షణ ఈరోజు రక్షించబడినటువంటి వారిగా మన జీవితాలు ఉన్నాయి. నిజమే, నేను 9 సంవత్సరాల క్రితము ప్రభువునందు రక్షించబడ్డాను. ఆ రోజు మొదలుకొని ఈ రోజు వరకు లక్షల కిలోమీటర్లు తిరిగి వచ్చాను నేను. కానీ ఈ ఒంటి మీదకి దుమ్మైతే పడిందేమో కానీ, దోసులైతే పడింది కానీ, దుర్మార్గ ఆలోచన పడింది కానీ మరొక బలహీనత ఏదియో పడలేదు. ఎందుకో తెలుసా? రక్షణ ఉంది కాబట్టి. వేసుకున్న వస్త్రం మాసిపోతుంది, తొడుక్కున్న చెప్పులు అరిగిపోతాయి, సంపాదించే డబ్బులు ఖర్చు అయిపోతాయి. దేవుని రక్షణ దినదినము నిన్ను అభివృద్ధి పరుస్తుంది, ఆశీర్వాదం నడిపిస్తుంది, నీ జీవితాన్ని ఒక సార్థకమైన పాత్రగా వాడుకుంటుంది. నిన్ను ఎవరైతే దూషించారో వారి ముందే పదిలముగా నిలబెడుతుంది. నీ పరువుని, నీ ప్రతిష్టతను, నీ ఉద్దేశాన్ని కూడా సంపూర్ణంగా నడిపించడానికి సిద్ధపరుస్తుంది. అలాంటి రక్షణను మనం కలిగి ఉందామా? ఆ రక్షణకు మనం పిలపడ్డాము. ఇప్పుడు ఆ పిలుపులో మనం నిలబడి అనుభవిద్దామా? ఆ అనుభవాలన్నింటినీ కూడా అనుసరించి మన జీవితాన్ని దేవుడికి అప్పగించుకుంటే కనుక నేను మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. దేవుడు ఈ సమయం అంతా కూడా దీవించి ఈ వాక్యానుసారమైన జీవితంలో మరి మీ సేవకులు 50 ఈ ప్రార్థన కూడికలు ప్రోత్సాహం ఉండాలి. సంఘస్థులు, సంఘ పరిచారకులు, సంఘ పెద్దలు, ఇంకా సంఘమైనటువంటి వారందరూ కూడా ప్రోత్సాహపరిచి సంవత్సరం కూడా ఈ ప్రార్థనలు మీరు ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారో, దేవుడి చిత్త ప్రకారం సంకల్పం సమకూర్చుకుంటున్నారో, ఎలా చేసినప్పటికీ దేవుడు మిమ్మల్ని వాడుకుంటున్నాడు. అందుకు నేను సంతోషిస్తున్నాను. ఎందుకో తెలుసా? ఈ రోజు కూడా ఎప్పటికీ ఇంకా ఈ కరోనా వచ్చి కొన్ని మందిరాల ప్రార్థనలో జరగడం లేదు. కానీ మనమైతే ప్రభువునందు చక్కగా ఈ రోజులో ఉన్నాం. అవునే కదా? అవునే కదా? మరి దానికి ఏం చేయాలి? మనము దేవుణ్ణి స్తుతి చెల్లించాలంటే మన దగ్గర ఏముండాలి? రక్షణ ఉండాలి. మోకరిందాం, కళ్ళ మూసుకొని ప్రార్థన చేసుకోండి. ఈ రాత్రి ఈ మాటల్లో ఎవరిని మీరు శ్రద్ధించారు, ఎవరి జీవితాల్లో ప్రభు మార్పులు దయచేయాలని మీరు ఆశపడి ఇష్టపడ్డారు తండ్రి. వాళ్ళందరినీ బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నారు తండ్రి. వాళ్ళందరూ ప్రభు రక్షించబడి విమోచన గానముతో నేను స్తుతిస్తున్న నీ వారు స్తుతిస్తున్న ప్రతి స్తుతుల పైన
నువ్వు సింహాసనాసీనుడిగా ఉండడానికి దేవా ఒక గొప్ప మార్గమును వారి జీవితాల్లో చూపించడానికి మీ కార్యాలు వారి జీవితాల్లో జరిగించండి. మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఇలా వచ్చిన వాళ్ళందరినీ దీవించండి, ఆశీర్వదించండి, అభివృద్ధి పరచండి, విస్తరింపచేయండి తండ్రి. మా సంఘాన్ని మా కుటుంబాలను మరొకసారి మీకు అప్పగిస్తూ ఉండగా ప్రతి కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించి ఆరోగ్యమును, బలమును, శక్తిని ప్రతి కుటుంబంలో వారికి దయచేయండి తండ్రి. దేవ రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. రక్షించబడిన వారు ఉద్యోగపడి ప్రభావ ఆధ్యాత్మికంగా బలపరచబడి నీ సాక్షులుగా నడుచుకునేటువంటి గొప్ప ధన్యత నీ ప్రియమందరికీ నీ నామంలో అనుగ్రహించు మనసులో జ్ఞాపకం చేసుకొచ్చున్నా. దేవరాత్రి ఉన్న ప్రతి మాట వారి హృదయంలో నిరంతరంగా ఫలించడానికి మీ అద్భుతమైన కార్యాలు జరిగించండి. అయ్యా సమస్యలో ఉన్నవారిని, ఇబ్బందుల్లో ఉన్నవారిని, బలహీనతలో ఉన్నవారిని, వ్యాధుల్లో ఉన్నవారిని, అయ్యా ఆయా సమస్యల వరకు కన్నీరు కాలుస్తున్న వారిని, దేవా గర్భపాలకు ఎదురు చూస్తున్న వెళ్ళాలి ప్రభావ, వివాహాలకు ఎదురు చూస్తున్న వెళ్ళాలి ప్రభావ, సమస్యల వరకు కన్నీరు కాలుస్తున్న వారిని ప్రతి ఒక్కరిని మీ పాదాలకు అప్పగిస్తూ ఉన్న అంతరంగ వారిని జ్ఞాపకం చేసుకొని మీ అద్భుతమైన కార్యాలు జరిగించుమని ఈ రాత్రి మమ్మల్ని మరొకసారి మీకు అప్పగించుకుంటూ రేపు జరగబోతున్న ప్రార్థన గురించి కూడా మీ పాదాలకు అప్పగించుకుంటూ జరిగిన కోరికల ద్వారా మీరు మహిమపడతారు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ జరగబోతున్న కోరికలు కూడా మీరు సిద్ధపాటు కలిగి అయ్యా నీ సన్నిధిని గొప్ప ధన్యత మేమే కాదు ఆత్మకి అనేక మంది ప్రభావ నీ సన్నిధికి నడిపించడానికి మీ ఆత్మ కార్యాలు జరిగించి మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందుదురని యేసుక్రీస్తు వారికి ఘనమైన నామంలో ప్రార్థించి స్తుతించి మీకు అప్పగిస్తున్నాము తండ్రి. ఆమె తండ్రి యొక్క ప్రేమయు కుమారుని కృపయు పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి సహవాసము ఎన్న మాటలను అందించిన దైవజనుడు వారి కుటుంబానికి చేయన సంఘటనలందరికీ ఈ లోకంలో సకల పరిశుద్ధులకు జరిగిన ప్రతి ప్రార్థన కోరికను ఇంకా జరగబోతున్న కోరికలన్నిటికీ ఆయన సన్నిధి మనందరికీ తోడై ఉండి ఈ రాత్రి ఈ రీతిగా జ్ఞాపకాల కోరికను ఏర్పాటులో పాలు పంచుకోవడానికి ఇష్టపడేటువంటి కుటుంబానికి దూరదేశంలో పిల్లలకు ఈ స్థలంలో ఉన్నటువంటి ఆ పిల్లలకు ఈ లోకంలో సకల పరిశుద్ధులకు ఇప్పుడు నువ్వు ప్రభుత్వం పర్యంత వరకు ఆయన సన్నిధి తోడై నడిపించి బలపరచునుగాక. దేవుడి మిమ్మల్ని దీవించునుగాక. ఇది వచ్చిన వారి కుటుంబాన్ని కూడా ఆయన ఆదరించి ఆధ్యాత్మిక వారి కుటుంబ ప్రతి అవసరత సమృద్ధిగా తీర్చి నడిపించునుగాక. అందరికి వందనాలండి.